ఇక ఇవాళ బంద్కు పిలుపునిచ్చింది తెలంగాణ. బస్ డిపోల దగ్గర నేతలు అందరూ ఆందోళన చేపట్టారు. డిపోల నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా నాయకులు అడ్డుకుంటున్నారు. బంద్లో విద్యా సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ యమున. ప్రస్తుతం జూబ్లీ బస్ స్టేషన్ వద్ద బీసీ సంఘాలతో పాటు అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి మల్కాజ్గిరి ఎంపీ ప్రస్తుతం బీసీజేసీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఇక్కడ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఇక్కడ జూబ్లీ బస్ స్టాండ్ వద్ద బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ సాధించే వరకు మా పోరాటం కొనసాగుతుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బీసీజేఎస్కి సంబంధించినటువంటి నేతలు కానీ ఎంపీ ఈటెల రాజేందర్ ఉన్నారు. మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఎట్లా ఢిల్లీలో రాజ్యాంగ సవరణ జరిగేంత వరకు పోరాటం ఉంటుందని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ అణగారిన వర్గాలకు నిలయమని చెప్తుంది. తెలంగాణలో అనేక రకాల సామాజిక ఉద్యమాలు జరిగినాయో అయినా ఏనాడు కూడా వాళ్ళకు ఒక ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ కోర్టుల నేపథ్యంతో రకరకాల పద్ధతులు ఏదైతే ఇవాళ ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైతే తమిళనాడు తరహాలో లెక్కలు సేకరించి డెడికేటెడ్ కమిషన్ వేసి లెక్కలు సేకరించి ఇవాళ 9th షెడ్యూల్లో పెట్టేంత వరకు కూడా తెలంగాణలో 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు ఐక్యంగా ఉద్యమించాలని చెప్పి ఏ నిర్ణయమే తీసుకున్నారో అది 100% అమలు కావాల్సిన చట్టసభలలో కూడా ఇవాళ బీసీల రిజర్వేషన్ కావాలనేటువంటి భావన అయితే ఉందో అది అమలు కావాల్సి ఇవాళ ఈ పోరాటం ఇక ఆగే ప్రసక్తి లేదు. ఇది గ్రామ స్థాయి నుంచి మొదలుపెట్టి ఇవాళ పట్టణ స్థాయి ఇవాళ ఈ వర్గాలన్నీ కూడా నిజమే కదా 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పారు కాబట్టి ఎవరు తిరిగి వ్యతిరేకమన్నారు. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినప్పుడు అన్ని పార్టీలు తీర్మానం చేసినప్పుడు ఇది అమలు కావాల్సినటువంటి భావన మాత్రం బలంగా ముందుకు వస్తూ ఉంది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఏ బంద్కైతే పిలిపించినారో దీనికి ఒక బీసీలు మాత్రమే కాదు అన్ని వర్గాలు పార్టీల పరంగా ఈ పిలుపును ఇచ్చినాయి కాబట్టి ఇలా 100% అన్ని వర్గాలపై నిజమే కదా తెలంగాణలో బీసీలకు ఇన్నాళ్ళుగా అన్యాయం జరిగింది. ఈ అన్యాయం సరిచేయాల్సిన బాధ్యత ఉందనే ఫీలింగ్ బలంగా ఉంది. ఇది ఎవరికి వ్యతిరేకం అనే దానికంటే కూడా మా ఓట్లతో మా ప్రజలతో చెలగాటమాడే ప్రయత్నం చేయకండి. డ్రామా కంపెనీ నడవవిగా ఇవాళ అన్ని పార్టీలు కూడా 85% అణగారిన వర్గాలకు తెలంగాణ నిలయమని చెప్తుంది కాబట్టి ఇప్పటికే అనేక రకాల సామాజిక ఉద్యమాలకు నిలవు తెలంగాణ కాబట్టి ఈ తెలంగాణలో మా ఆత్మగౌరవంతో చెలగాటమాడే ప్రయత్నం చేయదు కాబట్టి ఇలా డెడికేటెడ్ కమిషన్ వేసి ఇలా ఆనాడు 21 మంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లతో తమిళనాడులో ఎట్లయితే ప్రాపర్ స్టాటిస్టిక్స్ సేకరించి ఒక 2-3 సంవత్సరాల కాలం పాటు ఇవాళ సుప్రీంకోర్టు కన్విన్స్ చేయగలిగి 9th షెడ్యూల్లో పెట్టుకోగలిగినరో అదే పద్ధతిలో ఈ తెలంగాణలో కూడా పెట్టుకోవాల్సిన అక్కర ఉన్నది. దేశం మొత్తంలో మీకు తెలుసు రిజర్వేషన్లు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ట్రైబల్స్కి 90% రిజర్వేషన్ ఉంటుంది, 80% రిజర్వేషన్ ఉంటుంది. ఎస్సీలకు జనాభా ప్రాతిపదిక పైన రిజర్వేషన్లు అమలవుతున్నప్పుడు ఇలా 50% మించి కూడా అమలవుతున్నాయి. ఇక్కడ కూడా తమిళనాడు తరహాలో తెలంగాణ అణగారిన వర్గాల ప్రజలకు అవునా కాదా లెక్కలు తీసి అమలు చేసిన బాధ్యత అన్ని పార్టీల మీద నేను భావిస్తూ ఉన్నాం. రెండోది ఇలా రోజుకి బీసీల ఎమ్మెల్యేల సంఖ్య కూడా తగ్గిపోతూ ఉంది. ఇలా ఈ డబ్బు ప్రపంచంలో ఇవాళ ప్రలోభాల ప్రపంచంలో ఇవాళ ఆ వర్గాల దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి ఆ వర్గాలు వెనుకబడేటువంటి ప్రమాదం ఉంది. అంతో ఇంతో రిజర్వేషన్లు వచ్చిన తర్వాతనే ఇవాళ సర్పంచులుగా ఎంపీటీసీలుగా జడ్పీలుగా ఎదుగుతూ ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళి ఎమ్మెల్యేలుగా ఎదుగుతూ ఉన్నారు కాబట్టి ఇంత చేసినప్పటికి కూడా ఇవాళ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క ముఖ్యమంత్రి కూడా బీసీ కాలేదు. ఇలా ఆవేదన దుఃఖం బీసీ ప్రజలలో ఉంది. వాటిని అడ్రస్ చేయాల్సిన బాధ్యత అన్ని పార్టీల మీద ఉందని చెప్పి
ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి డ్రామాలు ఆడకుండా, డ్రామా కంపెనీలకు నడపకుండా నిక్కచ్చిగా చిత్తశుద్ధితో ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి వాళ్ళ బీసీ ప్రజలు కోరుతుందో అది అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయో అది ఆచరణలో అమలు కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ మీదనే ప్రధానమైనటువంటి ఆరోపణలు చేస్తుంది. బీజేపీ సహకరించట్లేదు, అందుకే రావట్లేదు అనే దాన్ని అందుకని నేను అంటున్నా, ఇట్లాంటి పరస్పర ఆరోపణలు పక్కకు పెట్టి చిత్తశుద్ధితో నిజాయితీతో చేయండి. నేను చాలాసార్లు ప్రెస్ మీట్లో చెప్పినా, నేను ఇవాళ స్టాటిస్టిక్స్ తీయాల్సింది స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ కాదు, స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ ద్వారా బీసీల జనాభా లెక్కలు తీస్తే అది యాక్సెప్ట్ అయ్యేటువంటి ప్రసక్తి లేదు. కాబట్టి డెడికేటెడ్ కమిషన్ వేసి దానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు దానికి టైం ఇచ్చి ఒక పద్ధతి ప్రకారంగా తమిళనాడులో ఏం జరిగిందో దాని ప్రకారం చేయాలి తప్ప ఇలా బీహార్లో జరిగింది అది కొట్టుడు పోయింది, మహారాష్ట్రలో జరిగింది కొట్టుడు పోయింది, అది కాదు కదా. నిజాయితీతో కూడినటువంటి ప్రయత్నం తమిళనాడులో జరిగింది, ఇక్కడ కూడా జరగాల్సిన చక్కెర ఉంది 100%. ఇవాళ వాళ్ళు ఒకటే అంటున్నారు, మీరు సుప్రీంకోర్టుకు వచ్చేటప్పుడు, హైకోర్టుకు వచ్చేటప్పుడు ప్రాపర్ స్టాటిస్టిక్స్తో రండి, లేకపోతే సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. మీరు ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగాల పరంగా మీరు ఏ చెప్తా ఉన్నారో దాన్ని స్టాటిస్టిక్స్ తీసుకురామని చెప్తున్నారు. ఎక్కడేం చెప్పండి. ఇవాళ బీసీల కులగణన చేస్తున్నప్పుడు బీసీల జనాభా 42% అని చెప్పి లెక్కలు బయటకు వచ్చినప్పుడు మొత్తం అగ్గి మండింది, తప్పని చెప్పి వచ్చేసుకున్నాం. అంతకుముందు ఒకసారి కేసీఆర్ కూడా ఒక సమగ్ర కుటుంబ సర్వే అని చేసిండు. ఒక్కరోజుతో సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుందండి. ఇది బ్లఫ్ కాకపోతే, ఇది మోసం కాకపోతే ఇంకేమైతే చెప్పండి. అందుకనే ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే పేరు చెప్పినా ఇవాళ ఈ మేము భూసాని వెంకటేశ్వర్లతో చేసినాం, ఇంకోటితో చేసినామని చెప్పినా కూడా ఇది డ్రామా లెక్క ఉంది తప్ప నిజాయితీతో కూడిన పద్ధతి కాదు. నేను ఒకటే కోరుతున్నా, దీనికి మరొకసారి ఈ స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్స్ ఈ 3 నెలలకు కమిటీ వేసి లెక్కలు పెట్టి డ్రామా చేయకుండా తమిళనాడు తరాలు 21 మంది మాజీ ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ వేసి ఒక 2-3 సంవత్సరాల కాలం పాటు ప్రతి కుటుంబాన్ని ఇలా సర్వే చేసి ఇలా ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా